నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీన్స్ చిన్న చిక్కుడు ఫ్రై చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బీన్స్ చిన్న చిక్కుడు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు బీన్స్ చిన్న చిక్కుడు పోపు దినుసులు కారం ఉప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొబ్బరి కారం కొత్తిమీర నూనె తయారు చేసుకునే విధానం ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం బీన్స్ కట్ చేసుకుందాం బీన్స్ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు చిన్న చిక్కుడు కట్ చేసుకుందాం చిన్న చిక్కుడు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ముందుగా నూనె వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 5 నిమిషాలు బాగా వేగనిద్దాం ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న చిక్కుడు వేసుకుందాం అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేద్దాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం వీటిని ఒక 6 నిమిషాలు బాగా ఉడకనిద్దాం బీన్స్ చిక్కుడుకాయ బాగా వేగిపోయాయండి ఇందులో కారం ఉప్పు వేసుకొని దించేద్దాం కొద్దిగా ఉప్పు అలాగే పసుపు ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం బీన్స్ చిన్న చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం బీన్స్ చిన్న చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బీన్స్ చిన్న చిక్కుడు ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి కొబ్బరి కారం వేయడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం